మళ్ళీ 88 స్థానాలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇతర పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్ళను తమ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. అంటే రాజకీయ పునరేకీకరణ పేరిట సాధించినటువంటి ఈ తెలంగాణలో దోపిడీకి అనుభవం లేదు, దోపిడీ చేసే ఆలోచన లేనటువంటి యువత టీఆర్ఎస్లో ఉన్నటువంటి కారణంగా మేము వేల కోట్లకు లక్షల కోట్లకు పడగలెత్తలేకపోతా ఉన్నామని వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ప్రజలను ఎత్తిన చేయి పెట్టేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఎవరెవరికి ఏ భూములలో కన్వర్షన్స్ ఇచ్చి వందల వేల కోట్లకు పడగలెత్తేటువంటి అవకాశం ఇచ్చిందో మీకు ఇచ్చిండొచ్చు. ఎవరెవరు నిజంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్ళొద్దనుకున్నా బయటనేమో మాట్లాడట్లేరు, నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు, ఆ దుస్థితి వస్తుంది. వట్టెం గుట్ట విషయంలో కానీ, పోతిరెడ్డిపల్లి గుట్ట విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర నాగర్ కర్నూల్లో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడ కూడా అటువంటి దోపిడీకి పాల్పడలేదు, ఆ రకంగా ఇక్కడ అక్రమంగా నేను సంపాదించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దుందుబి వాగును దున్నుకుపోతా ఉన్నారు, యుద్ధం చేద్దామంటే ఆ రోజు ఎవరు రాలేరు. నిన్న అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు సరే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారానే మోగించాలనుకుంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది. మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, ఆల్మట్టి ఎత్తుకు కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర, అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే చేసిందనేది చర్చ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకా ఇతర అంశాల గురించి మాట్లాడతారు తప్ప అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? 50 రోజుల సమయం పట్టింది. నేను పార్టీ మారి 50 రోజుల పైన అవుతుంది. 50 రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి. సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించినరా అంటే కాదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలల నుండి తరలించినటువంటి మీ సైన్యము, అదేవిధంగా దేవరకొండ, హైదరాబాదు, ఆమన్గల్లు, మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో, మీరు 15,000 20,000 అని మీరే క్లెయిమ్ చేసుకుంటారంటే ఎంతమంది వచ్చిండ్రు, మీ ఆర్భాటం ఏంది, మీరు అక్కడ వేసినటువంటి మీ టెంట్లు ఏంది, మీ సంఖ్య ఏంది, మీ కుర్చీల సంఖ్య ఏంది, అందరికీ అన్నీ తెలుసు. ఒకవేళ నేను ఈ సందర్భంగా మాకు ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ కాబట్టి నేనేం ప్రకటించడం లేదు, కానీ తప్పకుండా పార్టీలో చర్చిస్తాం. అందుకే ఈరోజు మా పెద్దలు, పార్టీ పెద్దలు నిర్వహించేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. అచ్చంపేట నుంచి నేను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను, మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడతా ఉన్నాం. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడినే బయలుదేరినా, మీరు పనికి రాని
కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ఒక్క రూపాయి మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట. కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జనగర్జనకు సమాధానం దొరకదు. మీకేమాత్రం తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ యువత పట్ల కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల కానీ అవగాహన ఉంటే రండి, మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు, నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రణగర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరియట్కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం.